హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి లూలు మాల్‌లో 4th ఫ్లోర్‌లో కిడ్స్ జోన్ అన్నమాట. ఇక్కడ పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అంత మంచిగా ఉంటాయన్నమాట గేమ్స్ అయితే. మనమైతే ఇక్కడ గేమ్ కార్డ్ అయితే తీసుకోవాలన్నమాట. అదొచ్చేసి 600 నుండి స్టార్ట్ అవుతదన్నమాట. టోటల్ అయితే 720 అలా అవుతది. సో, మనమైతే ఇక్కడ ఒక్కొక్క గేమ్‌కి కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ మనం ఖర్చు చేయాల్సి ఉంటదన్నమాట. పిల్లలైతే మస్తు ఎంజాయ్ జేస్తారు. అప్పట్లో రోజులైతే పోయాయి. బయటికెళ్ళి పిల్లలందరూ కలిసిమెలిసి ఆడుకునేవి. ఇప్పుడైతే చూడండి, ఇలా వీడియో గేమ్స్ అయితే ఇలా ప్లే చేస్తూ అందులోనే వాళ్ళ సంతోషాన్నయితే వెతుక్కుంటున్నారన్నమాట. అంటే రెగ్యులర్‌గా పిల్లలనైతే ఇలాంటి చోటకి తీసుకెళ్ళమని కాదు. ఏదో అప్పుడప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ కోసం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి ఇవైతే బానే ఉన్నాయనిపించింది నాకైతే. అంటే నాట్ ఓన్లీ కిడ్స్ అండి, పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ మాల్‌కొస్తే. ఎందుకంటే వీఆర్ గేమ్స్ అని చెప్పేసి ఉంటాయి కదా! అవైతే పెద్దవాళ్ళు బాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా కూడా ఈ గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు. మస్తుగా అనిపిస్తది. మేమైతే లూలు మాల్‌కి ఎప్పుడెళ్ళినా సరే డైరెక్ట్ 4th ఫ్లోర్‌కి వెళ్ళిపోవాల్సిందే. ఇంకేంటంటే ఏమైనా టైం మిగిలితే అప్పుడండి ఏదైనా గ్రోసరీ ఐటెమ్స్ ఇలాంటివి ఏవన్నా ఆఫర్స్ పెట్టినప్పుడు వెళ్ళి తీసుకుంటూ ఉంటామన్నమాట. అసలు లూలు మాల్‌లో అయితే ఎప్పటికప్పుడు ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఇలా గేమ్ జోన్‌లో కూడా పిల్లల కోసం కూడా వాళ్ళు ఆఫర్స్ పెడుతూ ఉంటారన్నమాట. ఈ గేమ్ కార్డ్ అని చెప్పేసి చెప్పాను కదా! దానికి కూడా అప్పుడప్పుడు డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మా వాడు చూడండి, టికెట్స్ వస్తాయని చెప్పేసి చేయి పెడుతున్నాడన్నమాట ఇక్కడ. కానీ టికెట్స్ ఏంటంటే మనకి కార్డ్‌లో యాడ్ అయిపోతున్నాయి. అంతకుముందయితే ఇలాగా టికెట్స్ వచ్చేవిమాట. సో, అందుకని చెప్పేసి చేయి పెట్టేసి రామ్మా, రామ్మా అని పిలిచినట్టుంది. అవైతే రావట్లేదు పాపం. చూసారు కదా! అది వచ్చేసి 80 పాయింట్స్ అన్నమాట. ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అంటే 80 రూపీస్‌తో సమానమండి గేమ్ కార్డ్ అనేది. సో, ఏంటంటే ఒక్కొక్క గేమ్‌కి కూడా మనం 80 రూపీస్, అలాగే 100 రూపీస్ అండ్ 110 రూపీస్ ఇలా మనమైతే ఖర్చు చేయాల్సి ఉంటదన్నమాట. వీళ్ళు ఈ గేమ్ వచ్చేసి నాకు తెలిసి ఒక 2 మినిట్స్ అనుకుంటా ప్లే చేస్తారు. అలా 2 లేదా 3 మినిట్స్ అంతే. అంతవరకు మాత్రమే మనకి వాళ్ళు ఆడుకోవడానికి టైం అనేది ఉంటది. మళ్ళీ ఏంటంటే స్వైప్ చేయమని చెప్పేసి అక్కడితో గేమ్ ఎండ్ అయిపోద్దన్నమాట. సో, వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏదో అప్పుడప్పుడు అలా కార్డ్ తీసి ఆడిపిస్తా అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకో తెలీదు కానీ ఇంట్లో గేమ్స్ ఆడుకున్నా ఎంజాయ్ చేస్తారు. అలాగని కాదు. ఎందుకంటే వాళ్ళకేదో కొత్త ప్రపంచం కనిపించినట్టుగా ఉంటదన్నమాట. ఇప్పుడు పిల్లలు వేరు, మన కాలంలో మనం వేరన్నమాట. ఇది చూడండి, ఇంపాసిబుల్ మిషన్ ఫోర్స్ అంట. అంటే లోపలేంటంటే ఇక్కడ ఇద్దరైతే ప్లే చేసి ఆడుకోవచ్చన్నమాట. అంటే ఇద్దరికీ కూడా స్వైప్ చేయాలి మనకి. అంటే ఇద్దరి కోసం కూడా పాయింట్స్ పెడితే ఇద్దరు ఆడుకోవడానికి ఉంటదన్నమాట. చూడండి, ఇటు ఇద్దరు, అటొచ్చేసి ఇద్దరు. మొత్తం అయితే 4 మెంబర్స్ అయితే ఇక్కడ ఆడుకోవచ్చు. చూడ్డానికైతే చాలా బావుంది కదా! మనకి వాళ్ళు ఆడడం చూస్తే మనకు కూడా ఆడాలనిపిస్తది. అంటే మనమైతే ఇంకా బాగా ఆడేస్తామేమో అని చెప్పేసి అనిపిస్తదనమాట. ఆ గన్ షూటింగ్ ఇవన్నీ కూడాను. అయిపోయిందండి. చూసారా? ఓన్లీ ఏంటంటే 2 మినిట్స్ అన్నమాట. ఏ గేమ్‌లో చూసినా సరే ఈ షూటింగ్ అనేది కామన్ అన్నమాట. ఇలా ఏంటంటే షూట్ చేయడం, చంపేయడం, ఇంకా ప్రతి గేమ్‌లోనూ ఇదే కనిపించింది నాకైతేని. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో నాకర్థం కావట్లేదు. తెగ ఆడుతున్నారు వీళ్ళైతేని. పిల్లలని ఏముందిలేండి, పెద్దవాళ్ళు కూడా ఆడేసుకుంటున్నారు ఇక్కడ. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా వీడియో గేమ్ లవర్స్ ఉంటే నా వీడియోకైతే కామెంట్ చేసేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.